దయ్యం నాకేం భయం అంటూ చుట్టుపక్కల నలుగురు దయ్యాల్ని పెట్టుకొని వాటిని పెట్స్ లాగా పెంచుకుంటూ స్కిట్ చేస్తా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ధనానందన్ రాజన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నంది కొండ వాగుల్లోన నల్ల నీడల్లో చంద్రవంక కోనలోన కందె పొద్దు చీకట్లో నీడల్లే ఉన్నా. నా పేరు కిష్కింధగిరి. ఒక రోజు పట్టపగలు ఒకసారి వచ్చే నక్షత్రంలో పుట్టడం వల్ల దెయ్యాలన్నిటినీ నేను వశం చేసుకోగలిగాను. అసలు నేను మనుషుల్ని మెయిడ్గా పెట్టుకుంటే పనావిని పెట్టుకుంటే బెడ్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి. అదే వాచ్మెన్ ని పెట్టుకుంటే శాలరీ ఇవ్వాలి, షెల్టర్ ఇవ్వాలి. అదే దెయ్యాల్ని మెయిడ్గా పెట్టుకుంటే నో పే. ఎక్కడ నేను కోరి తీసుకొచ్చిన కొరివి దెయ్యాలు ఎక్కడా? నేను మంత్రం జపిస్తే కానీ అవి రావని నాకు తెలుసు. జూమ్ లగటక లగటక జూమ్ హోతా హే, జాన్ జిందగీ మే జానా హోతా హే. కళ్ళు కనపడట్లేదా అమ్మా పకోడీ? రాము 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 అది మీ మొహాలు చూపించి చెప్పండి. ఎలా రమ్మంటావు? ఎందుకు రారు మీరు? ఏమండి ఎలా వెళ్ళమంటారండి? నేను చనిపోయిన తర్వాత బూడిదయ్యాను. ఆ బూడితో ఇంట్లో గిన్నెలు తోమిస్తున్నారండి. నేను కూడా రాను సార్. నేను చనిపోయిన తర్వాత నా మీద చిల్లర వేస్తారు కదా, ఆ చిల్లర తీసుకెళ్ళి నన్ను కొట్టి తెమ్మంటారు సార్. మీరు రాకపోతే ఈ పురేని లాగమంటావా? మరి మీ గీతాన్ని ఆలపించి రండి. ముందు నువ్వు ఎలా చనిపోయావో చెప్పు. మూట పడి చచ్చిపోయాను. ఏ మూట పడి చచ్చి? నా మూట నా మీద పడే చచ్చిపోయాను. నువ్వెలా చచ్చిపోయావు? స్కిట్ లో పేపర్ చదవలేక చచ్చిపోయాను. అంటే ఎలా చచ్చిపోయావు? దాదాపు 10-15 స్కిట్లు ఇచ్చారు, అందులో నీకు చెప్పలేకపోయాను, అందుకే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాను. మీరు పొద్దు నుంచి ఏమేమి చేశారు కంప్లైంట్ తెలుసుకోవాలి. భోజపురే అబ్బబ్బబ్బా ఏంటి ఎందుకే అలా అరుస్తున్నావు? దెయ్యాలే బెటర్ లా ఉన్నారు మీ పిల్లల కన్నా. ఏంటి వీళ్ళ మీద కంప్లైంట్? చూడు, దాన్ని నా చీర ఇస్త్రీ చేయమంటే చేయలేదండి. ఎందుకు చేయలేదే? చేశాను కదండి ఇస్త్రీ బాగానే. ఈ చీర కాదు, నానబెట్టిన చీరని ఇస్త్రీ చేయమని చెప్పాను. ఎక్కడైనా నానబెట్టిన చీరని ఇస్త్రీ చేస్తారండి? కర్రీ దయ్యమా, నేను చెప్పింది నీలో నానబెట్టిన చీరని కాదు, మా నాన్న నాకు పెట్టిన చీరని ఇస్త్రీ చేయమని. ఆడేం చేశాడు? జుట్టు కట్టుబాదండి వాడు. ఏం చేశాడు? వర్షం పడుతుంది కదా, కారును కడగరా అంటే వర్షం ఆల్రెడీ పడుతుంది కదా అమ్మగారు, కారు నేను కడుగుతారు అని నాకే క్వశ్చన్ వేశాడండి వాడు. కరెక్ట్ కదండి. అమ్మగారు ఐక్యూ లెవెల్ ని టెస్ట్ చేస్తున్నావా నువ్వు? అమ్మగారిని మీరందరూ నా పెంపుడు దెయ్యాలు. ఒక్కొక్కరు ఎగస్టాల్ చేశారంటే ఈ రాడ్డు సగం ఇక్కడే ఉంటుంది, మిగతా సగం ఉండదు. అర్థమైందా? అర్థమైంది. రండి. ఆ రవీంద్ర గాడు 4 నెలల నుంచి రెంట్ ఇస్తానంటున్నాడు. ఇచ్చాడా? ఎక్కడిస్తాడు? ఎందుకు ఇవ్వలేదు? నీకు ఈ దయ్యాన్ని కంట్రోల్ చేయడం తెలుసు గాని పోటుగాడు ఆ మోగాన్ని కంట్రోల్ చేయడం మాత్రం రాదు నీకు. ఆడు పోటుగాడని ఎవరు చెప్పారు? వాడే మనం చెప్పాడు. వాడు చెప్పింది వింటావు గాని ఈ పోటుగాడు మాటలు వినవు అన్నమాట. దమ్ముంటే వాడి దగ్గరికి వెళ్ళి 4 నెలల డబ్బులు వసూలు చేసుకురా. వాడి దగ్గర 3 నెలల డబ్బులు వసూలు చేసుకు తీసుకురా. నీతో 9 నెలల బాబుని కంటా నేను. రవీంద్ర భారతి ఎక్కడున్నావురా? ఎందుకు కడుతున్నావు? నేను అట్లా బయట కూడా తిరగని నన్ను తీసుకోలేదు. రెంట్ కట్టట్లేదు, ఎప్పుడు కడతావు? పైసలు ఉన్నప్పుడు కడతా, లేవు నా దానా. ఆడల చిరిపు ఫస్ట్ ఆడల నీ పెళ్ళం చీర తెచ్చుకొని కట్టుకో. నన్ను నువ్వు హట్టు చేస్తున్నావు, నా గురించి నీకు తెలియదు. ఏం చేస్తావు? ప్లాస్టిక్ బొమ్మలు అమ్ముకుంటావు అంతే కదా. భయపడాడు. చెప్పానా వాడు మగాడు, వాడి నువ్వు ఏం పీకలేవని చెప్పానా? రెండు తీసుకురాపో. లాభం లేదు. దెయ్యాలారా ఒక్కసారి
ఒక్కసారి అందరూ ఇలా రండి. మీరు ఎప్పటి నుంచో మీకు పైలోకంకి వెళ్ళడానికి హాలిడే అడుగుతున్నారు కదా, మీకు నేను ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను. ఆ రోజు ఏంటో తెలుసా? మిమ్మల్ని పంపించే రోజు ఫిబ్రవరి 29వ తారీఖు. ఓకేనా? ఆ రోజు మీరు ఖచ్చితంగా పైకి వెళ్తారు. కాకపోతే మీరు నాకు హెల్ప్ చేయాలి. ఆ రవీంద్ర భారతి గారి దగ్గర నుంచి నేను డబ్బులు వసూలు చేయాలి. దానికి హెల్ప్ చేస్తారు కదా? ఓకే, 29 డేటు ఖచ్చితంగా ఫిక్స్. ఒరే రవీంద్ర భారతి, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ మధ్యలో నుంచోరా. నీకేమైంది పిచ్చిలేసింది? ఒక నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఏం చేస్తావు చూస్తా. మన గీతాన్ని ఆలపించండి. ఏమన్నా అనిపించిందా? నీకు ఇక్కడ వరకే వచ్చి అనిపించింది. FGHIJKLMNOP ఇన్ని ఉంటాయి. నువ్వు 4 ఉంటాయి. ఏమన్నా ఆపని చదువురాను. ఈ కిష్కింధపురిని ఈ రోజు నిజమైన మంత్రాన్ని బయటకు తీయాల్సిన సమయం వచ్చింది. రవీంద్ర, అదం ముగ్గు వేస్తా. నేను అలా కూర్చుంటా, నన్ను గుంజుకో. జూమ్ లగటక లగటక జూమ్ అవుతాయే, జాన్ జిందగీ మే జానా అవుతాయే. కళ్ళు కనపట్లేదా అమ్మా? పకోడే బండ దయ్యమా, వాడి కాళ్ళు లాగు. కింద దయ్యమా, వాడిని కిందేసి పడేసి లాగు, పడేసి లాగు. అరే నల్ల దయ్యమా, వాడిని పైకి లేపు, వాడి తల మీద కూర్చో. ఎలా ఉంది? బరువు అవుతుంది. ఎవరో దిగుమని చెప్పు ప్లీజ్. ఉంది కదా? ఉంది ఉంది. దిగు దిగు దిగు. థ్యాంక్ యూ, నువ్వు వచ్చినందుకు. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తావా? ఇస్తా సార్. తొందరగా తీసుకుంటా. నేను బ్యాంకు పోయి తీసుకుని వస్తా సార్ ప్లీజ్. భోజపురి నీకు వేడి వేడిగా పానీపూరి చేసి తీసుకొస్తా. మీరు చేసిన సహాయానికి ఫిబ్రవరి 29, 30, 31 3 రోజులు పైకి పంపి. మనుషులు మనుషులకి ఇచ్చిన మాట మీద నిజాయితీగా ఉండరు, ఇంకా మనుషులు దెయ్యం మీదకి ఇచ్చిన మాటలకు నిజాయితీగా ఉంటారా? పోండి, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. ఎవరు నువ్వు భయపడకు, మేము మిమ్మల్ని ఏమి చెయ్యం. మాకు సహాయం చేసి పెట్టాలి. ఏంటి? నువ్వు కూడా రెంట్ కట్టలేక టార్చర్ పడుతున్నావు కదా. అవునవును. దీనికి ఒక పరిష్కారం ఏముంది? ఈ రెంట్ కట్టకుండా ఇల్లు నీకు సొంతం అయితే ఏం చేయాలి? ఏమీ లేదు. మేము పైకి వెళ్ళాలంటే మా ప్రాణాలన్నీ ఒక నిమ్మకాయలో ఉన్నాయి. నువ్వు వెళ్ళి వాడి జోబులో నిమ్మకాయ అంత తీసుకొని రా. అంతే కదా? అంతే అంతే అంతే. కాదు, ఒకటన్నా ఇక్కడ 3 ఉన్నాయి. తీసుకొచ్చాయి తీసుకొచ్చాయి తీసుకొచ్చాయి. ఇది నీది, ఇది నీది, ఇది నాది. మరి నాది? నీదా? ఆగాగాగాగు. ఒక రోజు వాడు పులిహోర చేయమన్నాడు. అప్పుడు నిమ్మకాయ లేకపోతే నీ నిమ్మకాయ పిండి పులిహోర చేశా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మరి వాడిని అడగాలి. ఒక్కడివే ఉన్నావు, మిగతా ముగ్గురేరి? మీ దగ్గర ఉన్న 3 నిమ్మకాయలు తీసుకొని వెళ్ళిపోయారు సార్. దెయ్యాలు కూడా మనుషుల్ని మోసం చేస్తున్నాయన్నమాట. నువ్వు అర్జెంటుగా పైకి వెళ్ళి ఆ ముగ్గురిని కిందకి తీసుకో. సార్ ఎలా తీసుకురావాలి సార్? నిమ్మకాయలు లేవు కదా సార్? తాజా నిమ్మకాయలు 2 నిమ్మకాయలమ్మా, నిమ్మకాయలు. ఆ నిమ్మకాయ తీసుకొని పైకి వెళ్ళి. అదేంటి, ఈ నిమ్మకాయలు కూడా పనిచేస్తాయా? ఏ నిమ్మకాయ తీసుకున్నా పైకి వెళ్ళొచ్చు. వాళ్ళని వెంటనే తీసుకొని వస్తాను సార్. వెళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నిమ్మకాయలు పోతే ఎండు మిరపకాయలు వస్తాయి. ఈ నమ్మకాలన్నీ నమ్మకాలుగా ఉన్నంత వరకు ఓకే, గాని ఆ నిమ్మకాయలే మీ మూఢ నమ్మకాలను తెలుసుకోండి. మీ మీద మీరు మీ స్తోత్రం చేసుకోండి. రాజుగారి గదిలో శివుడైన, జబర్దస్త్ లో మాంత్రికుడైన ధనరాజ్ గారు దిగనంత వరకే. శ్రీదేవి గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ధనరాజ్ గారు అండ్ టీమ్, ధనరాజ్ గారు మీ గెటప్ సూపర్బ్ ఉందండి. థాంక్స్ మేడం. అండ్ అప్పారావు గారు మీరు చాలా అందంగా ఉన్నారండి. ఒక కొత్త కాన్సెప్ట్ లో ఉంది అండ్ ఇట్ వాజ్ నైస్ అండి. గుడ్ లక్, గుడ్ లక్.
కృష్ణ భగవాన్ సార్ మీకు ఎలా అనిపించింది స్కిట్? ధనరాజు గారు బాగుంది. ఈ అన్నిటిలోని వెరైటీగా ఉంది మీరు తీసుకున్న కాన్సెప్ట్ కదా. మీ గెటప్ బాగుంది, మీ వాయిస్ కూడా బాగా సూట్ అయింది. మంచి బేస్ వాయిస్ ఏమో బాగుంది, సింపుల్ గా ఉంది, స్మార్ట్ గా ఉంది. థ్యాంక్ యూ ధనారాజ్ అండ్ టీమ్.